డిఎస్సి, సివిల్స్, గ్రూప్స్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 22నకు స్వాగతం, సుస్వాగతం. బానిసత్వాన్ని నిర్మూలించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఎలిన్ బరో. భారతదేశ ఐన్స్టీన్, రెండో బుద్ధుడు అని ఎవరిని అంటారు? ఆచార్య నాగార్జునుడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? గుంటూరులో. ధవళగిరి పర్వతం ఎక్కడ ఉంది? నేపాల్. ఏ శిలల వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడతాయి? బసాల్ట్ అగ్నిశిలలు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఎన్ని జిల్లాలతో ఏర్పడింది? 11 జిల్లాలు. ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఏది? కర్నూలు. 1926లో గోలకొండ పత్రిక స్థాపించింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఏపీలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది? గుడిమల్లం, తిరుపతి జిల్లాలో. శాతవాహనుల మొదటి రాజధాని ఏది? కోటిలింగాల. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, కొత్తగా వీక్షిస్తున్నవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అలాగే ఈ వీడియోకి లైక్ ఇస్తూ మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయగలరని కోరుకుంటూ, కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని భావిస్తూ, ఇప్పుడు గ్రంథం, ఆ గ్రంథ రచయిత గురించి తెలుసుకుందాం. పుస్తకం రచించే రచయిత పేరు కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, మహాత్మా గాంధీ. మై రెమినిసెన్సెస్, రవీంద్రనాథ్ ఠాగూర్. ది ఇండియన్ స్ట్రగుల్, సుభాష్ చంద్రబోస్. వెయిటింగ్ ఫర్ ది మహాత్మా, ఆర్కే నారాయణ్. అన్హ్యాపీ ఇండియా, లాలా లజపతి రాయ్. ఇండియా డివైడెడ్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బ్రోకెన్ వింగ్స్, సరోజినీ నాయుడు. ప్రెజెంట్ డైరీ, జయప్రకాష్ నారాయణ్. ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్, ఎల్కే అద్వానీ. ఇవి కొన్ని పుస్తకాలు, వాటి రచయితల గురించి. మరికొన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో కొన్ని పరిశోధనా సంస్థల గురించి తెలుసుకుందాం. పరిశోధనా సంస్థ, అది ఉండే ప్రదేశం. జాతీయ పాడి పరిశోధనా సంస్థ కర్నాల్, హర్యానాలో ఉంది. కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్. భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ. భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ బెంగుళూరు. భారత చెరకు పరిశోధనా సంస్థ లక్నో. కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ కేరళ. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. జాతీయ సాంకేతిక సంస్థ వరంగల్. సెంట్రల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి.